నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన కాన్సెప్ట్స్ వచ్చేసి టాటా ఇన్‌స్టిట్యూట్‌కి చెందినటువంటి ఒక న్యూస్ అన్నమాట. ఏంటి అంటే టాటా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి టాబ్లెట్ అనేది కనుగొనడం జరిగింది రీసెర్చ్‌లో భాగంగా. వాళ్ళు కనుగొన్నటువంటి ఈ యొక్క టాబ్లెట్ ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళు టాబ్లెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అంటే ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అండ్ వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారా లేదనేది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట. బట్ వాళ్ళు తయారు చేసినటువంటి టాబ్లెట్ ఏదైతే ఉందో దాని యొక్క ఖరీదు అనేది ₹100లోనే లభించబోతున్నట్లుగా వాళ్ళు తెలియజేశారనమాట. ఇక్కడ టాటా ఇన్‌స్టిట్యూట్ ముంబై ఎక్కడుందంటే ముంబైలో ఉంది. వాళ్ళు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఈ యొక్క మెడిసిన్ అనేది తయారు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మెడిసిన్ ఏదైతే ఉందో దానివల్ల ఉపయోగాలు ఏంటంటే క్యాన్సర్ అన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి వచ్చిందంటే ఫస్ట్ టైం ఒకసారి వచ్చిందంటే డెఫినెట్గా మళ్ళీ కొంతమందికి రెండోసారి కూడా తిరిగి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు కోలుకున్నాక మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత సెకండ్ టైం కూడా వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అది క్యాన్సర్ వల్ల ఉన్నటువంటి ఒక ప్రాబ్లం సిచ్యువేషన్. బట్ వీళ్ళు తయారు చేసినటువంటి టాబ్లెట్ ఏదైతే ఉందో ఆ టాబ్లెట్ ఎంత బాగా వర్క్ చేస్తుంది అంటే ఆ టాబ్లెట్ దాన్ని తగ్గించడానికి అండ్ దాని ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కానీ క్యాన్సర్కి వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్లు తగ్గించడంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్యాన్సర్ ఈ టాబ్లెట్ని కనుక యూజ్ చేస్తే నియర్లీ 50% వరకు కూడా ఆ లక్షణాలు ఆ ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నట్లుగా తెలిసింది. అండ్ రెండోసారి ఎప్పుడైతే మళ్ళీ క్యాన్సర్ అనేది వాళ్ళకి తిరిగి మళ్ళీ వచ్చిందో అట్లాంటి సిచ్యువేషన్లో ఆ టాబ్లెట్ కనుక వాడితే అది 30% వరకు కూడా వాటి యొక్క లక్షణాలు అనేవి తగ్గించడానికి ఉపయోగపడినట్లుగా వాళ్ళ యొక్క రీసెర్చ్లో తెలిసిందన్నమాట. ఇప్పుడైతే ఇక మీదట మార్కెట్లోకి రావాలంటే మన దేశంలో ఇటువంటి టాబ్లెట్స్ బయటికి రావాలంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం మన మెడిసిన్కి సంబంధించినటువంటి అత్యున్నత సంస్థ యొక్క పర్మిషన్ ఉండాలి. అండ్ దాంతోపాటు అది ఫుడ్ ఇంగ్రీడియంట్కి విధంగా ఉందా లేదా అనే విధంగా ఫస్ట్ నుంచి కూడా రెగ్యులేషన్ అనేది కావాలన్నమాట. అంటే వాళ్ళు ఒక అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు మెడిసిన్ని లీగల్గా అందరికీ ఇవ్వడం కోసం. అంటే అలా ఇచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఇది వాడుకోగలరు, సేఫ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ అని అందరికీ తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎవరి దగ్గర వీళ్ళు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ రెగ్యులేషన్ కోసం అండ్ వాళ్ళ యొక్క పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఈ యొక్క టాబ్లెట్ కోసం కావాలి. టాటా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటి చీపెస్ట్ టాబ్లెట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ యొక్క లక్షణాలను తగ్గించడానికి ఎంత రేట్ అంటే ₹100లోనే టాబ్లెట్ అనేది తీసుకొని రాబోతున్నారు. క్యాబినెట్ వాళ్ళు సెమీ కండక్టర్ ఫ్యాబ్ అది కూడా టాటా గ్రూప్ వాళ్ళకి చెందినటువంటి సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఏదైతే ఉందో దానికి చెందినటువంటి అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ వచ్చేసి మన యూనియన్ క్యాబినెట్ అనమాట. అంటే కేంద్ర మంత్రివర్గంని యూనియన్ క్యాబినెట్గా పిలుస్తుంటారు. ఇక్కడ ఫ్యాబ్ అని చెప్పాం. ఫ్యాబ్ అంటే ఏంటి? ఫ్యాబ్ అంటే ఏంటో కూడా మనకి ఇంపార్టెంట్. ఫ్యాబ్ అంటే ఫ్యాబ్రికేషన్ యూనిట్ అనమాట, లేదా ప్లాంట్ అనొచ్చు. ఫ్యాబ్రికేషన్ ప్లాంట్. దేన్ని తయారు చేస్తుంది? ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అన్నామంటే సెమీ కండక్టర్ని తయారు చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్, నథింగ్ బట్ ఒక ప్లాంట్ అంటే అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇక్కడ సెమీ కండక్టర్లు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో అది ఎవరిది? టాటా గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటిది అనమాట. వాళ్ళు మన దేశంలో ఈ యొక్క టాటా గ్రూప్కి చెందినటువంటి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అనేది ఏర్పాటు చేశారు. దాన్ని క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేశారనమాట. అంటే దాని నుంచి తయారు చేసినటువంటి సెమీ కండక్టర్ ఏదైతే ఉందో అది రిజల్ట్ వైజ్ అది మంచిగా వర్క్ అవుతుందని ఓకే చేశారనమాట. బట్ టాటా గ్రూప్ వాళ్ళు ఎవరి సహాయంతో ఈ యొక్క సెమీ కండక్టర్ యూనిట్ అనేది తీసుకుని వచ్చారంటే పవర్ చిప్ తైవాన్ అనేటువంటి కంపెనీ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. అంటే సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేటువంటి కంపెనీ అనమాట. వాళ్ళ యొక్క సహకారంతో టాటా గ్రూప్ వాళ్ళు సెమీ కండక్టర్ని తయారు చేసేటువంటి ఫ్యాబ్రికేషన్ యూనిట్ పెట్టి అందులో ఫస్ట్ అసలు తయారు చేసి చూపించారనమాట గవర్నమెంట్కి. గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇచ్చింది. ఈ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏదైతే ఉందో దాని ద్వారా అంటే ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ద్వారా ధోలేరా ప్రాంతంలో ఈ యొక్క వేఫర్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారు. వేఫర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ వేఫర్స్ అంటే సెమీ కండక్టర్లో ఉండే లేయర్స్ అనమాట.
ఆ సెమీకండక్టర్ లేయర్స్ అనేవి నియర్లీ 50,000 వేఫర్స్ కూడా లేయర్స్ కూడా ఉండే విధంగా అన్నీ తయారు చేస్తున్నారు. అంటే సెమీకండక్టర్లో ఇంటర్నల్గా ఉండేటువంటి లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేఫర్స్ అన్నాము. అవి నియర్లీ 50,000 లేయర్స్ కూడా ఒక మంత్కి తయారు చేసే విధంగా ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అనేది ఏర్పాటు చేశారు అనమాట. సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతవరకు ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ మీద పెట్టారంటే 27,000 కోట్ల రూపాయలు అనేది ఈ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ కోసం వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ దీని ద్వారా ఒక రోజుకి ఎంతవరకు ఈ సెమీ కండక్టర్లు తయారు చేయొచ్చు అంటే 48 మిలియన్ల సెమీ కండక్టర్లు అనేవి తయారు చేయొచ్చు. అంటే అంత కెపాసిటీ అనేది ఈ యొక్క ప్లాంట్కి ఉంది. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెమీ కండక్టర్ యూనిట్ ఏదైతే ఉందో అది కనుక తన యొక్క కెపాసిటీని రీచ్ అయితే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి సెమీ కండక్టర్ యూనిట్ అనేది మన దేశంలో టాటా గ్రూప్స్ ద్వారా ఈ సెమీ కండక్టర్ యూనిట్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారైతే మనకి ఇక మీదట ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో అయినా మనం యూజ్ చేసేటువంటి చాలా సెమీ కండక్టర్ యూనిట్స్ ఎక్కడెక్కడ వాడుతున్నాం అన్ని చోట్ల మనం చాలా తక్కువకే మనకి యూనిట్స్ అనేవి అవైలబుల్ అవుతాయి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఇక్కడ టాటా గ్రూప్ వాళ్ళు ఎవరితో కొలాబరేట్ చేశారంటే పవర్ చిప్ తైవాన్తో తయారు చేశారు. ఈ ఫ్యాబ్రికేషన్ యూనిట్ని మన గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ సిస్టమ్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ఇక్కడ, సో దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి? జనరల్గా డిఆర్డిఓ వాళ్ళు ఎప్పుడూ ఈ యొక్క టెస్టింగ్స్ అనేవి నిర్వహిస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటి వెరైటీ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నాం. సో దాన్ని VSHORADS వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీన్నే వెరీ షార్ట్ విష్రోడ్స్ అన్నాం. సో ఈ యొక్క టెస్టింగ్ ఎప్పుడు చేశారు? సో 29th and 28th ఫిబ్రవరిన ఈ యొక్క టెస్టింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ మిస్సైల్ టెస్టింగ్లో భాగంగా. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విష్రోడ్స్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇది మ్యాన్ పోర్టబుల్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్లు అంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి, బట్ మిస్సైల్స్లో మనం ఏదైనా టెస్ట్ ఫైరింగ్ చేయాల్సి వచ్చినా అన్మ్యాన్డ్గా తీసుకుంటాం. అంటే మనుషులు లేకుండానే మనకి మిసైల్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటాం. బట్ ఇక్కడ విష్రోడ్స్ అనేది ఏదైతే ఉందో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బట్ ఇది మ్యాన్ పోర్టబుల్ అనమాట. అంటే మనిషి మాన్యువల్గా కూడా దీన్ని వాడడానికి మ్యాన్ ప్యాడ్గా అంటే మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు దీన్ని తయారు చేశారు అంటే డిఆర్డిఓ వాళ్ళు. అండ్ ఎవరి యొక్క కొలాబరేషన్ అంటే రీసెర్చ్ సెంటర్ ఇమ్రత్ ఆర్సీ అంటాం. సో రీసెర్చ్ సెంటర్ ఇమ్రత్ వాళ్ళ సహాయంతో డిఆర్డిఓ వాళ్ళు అండ్ మన ఇండియన్ ఇండస్ట్రీస్లో భాగంగా పార్ట్నర్స్ తోటి ఈ యొక్క మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ఎక్కడ టెస్ట్ చేశారు అంటే మనకి ఇంకా ఒక్కటే డిఆర్డిఓ టెస్టింగ్స్ అంటే ఎక్కువ శాతం ఒడిస్సా తీరంలో ఉన్నటువంటి చండీపూర్ రేంజ్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ ఇటువంటి మిసైల్స్ అనేవి టెస్ట్ చేస్తూ ఉంటారు. సో విష్రోడ్స్ని కూడా వాళ్ళు అక్కడే టెస్ట్ చేశారన్నమాట. ఇంపార్టెంట్ ఏంటంటే విష్రోడ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది కూడా మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు అంటే అది విష్రోడ్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని వచ్చినప్పుడు విష్రోడ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది సముద్రంలో ఉన్నటువంటి సిస్టమ్స్ మీద అంటే నావీ వాళ్ళకి అండ్ దాంతోపాటు మన మిలిటరీ వాళ్ళకి ఇద్దరికి ఎయిర్ డిఫెన్స్కి అందరికీ ఉపయోగపడే విధంగానే ఈ యొక్క డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అండ్ డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరు, అలాంటివి కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. డిఆర్డిఓ చైర్మన్ అంటే మనం ఎప్పుడు ఇంక మర్చిపోకూడదు, డాక్టర్ సమీర్ కామత్ గారు. సో 2022 నుంచి ఈయన పదవిలో ఉన్నారు. సమీర్ వి కామత్ గారు అనమాట. డిఆర్డిఓ చైర్మన్ ఎవరు, ఇస్రో చైర్మన్ ఎవరు, ఇటువంటివి మనం ఇంకా గుర్తుపెట్టేసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.